హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేశానండి. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను అనేది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేశాను. దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకుంటే పులావ్ అయినా సరే, బిర్యానీ అయినా సరే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇది మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. నేను ముందే ఒక 5 ఎగ్స్ అయితే ఉడికించాను అనమాట. ఎగ్స్ పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా ఆయిల్ వేడైన తర్వాత అందులో పసుపు వేసి ఎగ్స్ వేస్తున్నాను. మంటనైతే ఇంకా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఉట్టిగానే గిన్నెకు అంటుకపోతాయండి ఎగ్స్, మంటను పెద్దగా పెట్టుకొని వేయించుకున్నట్లయితే. అందుకని చెప్పేసి నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా నాన్ స్టాప్గా కలుపుతూ ఉన్నాను. ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా వేయించుకోవాలి అండి నూనెలో. వేయించుకుంటే లోపల ఉంటుంది చూడండి ఎల్లో, ఆ ఎల్లో అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి లోపల ఎల్లో కూడా మంచిగా ఆయిల్లో ఆ హీట్ అనేది దానికి కూడా తగలాలి. అంతసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇందులోనే ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను. అయితే ఇందులో వేసుకొని మంచిగా వేయించుకుందాం. మనం దమ్ బిర్యానీ చేసినట్లయితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకుంటే సరిపోతుంది. నేను పులావ్ లాగా చేస్తున్నాను, ఎగ్ పులావ్ లాగా. అందుకని చెప్పేసి అయితే ఆనియన్స్ అనేది ఎక్కువ ఎర్రగా వేయించట్లేదు, నార్మల్గా వేయించుతున్నాను అనమాట. చూసారు కదండి, ఇదంతా కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆనియన్స్ అనేది ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. మనం దమ్ చేసే బిర్యానీ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకుంటే బాగుంటుంది. దీనికేమో నార్మల్గా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇదైతే మంచిగా వేగాలి ఆయిల్లో. ఇలా వేగిన తర్వాత నేను చిక్కుడుకాయలు వేస్తున్నానండి. ఫ్రెష్ చిక్కుడుకాయలు ఉండే నా దగ్గర ఆలుగడ్డ ముక్కలు వేసాను. ఒక 2 ఆలుగడ్డలు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసాను అనమాట. చూడండి, ఈ కూరగాయ ముక్కలన్నీ వేగాలి. మనకి స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏ ఉంటే అవి ఇట్లా కూరగాయలు కానీ, నెక్స్ట్ ఎగ్స్ కానీ ఇట్లా వేసుకొని మంచిగా రైస్ ఇట్లా కొంచెం స్పైసీగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొనుక్కోవాలి అనేది ఏం పని ఉండదండి. ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇంకా ఇదైతే నేను కూరగాయలు ఉన్నాయని చెప్పేసి చిక్కుడుగాయ అయితే వేసాను, చిక్కుడుగాయ ఆలుగడ్డ. ఇక్కడైతే నేను ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి వేసాను, బగారా మిక్స్ వేసాను. ఇదంతా వేసుకొని మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా. ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి అనమాట. ఇది ఉడికించుకోవాలి కాబట్టి క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఆలుగడ్డ, చిక్కుడుకాయ ఉంటే వేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులోకి వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. చూసారా, ఎక్కువ నానినా సరే ఇది ఉట్టిగానే విరిగిపోతాయి రైస్ అనేది. పర్ఫెక్ట్గా నానుతాయి. ఒక 10 నిమిషాలు నానబెడితే మామూలుగా అటు ఇటుగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఇంకా వాటర్ పోసేసుకుందాము. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి ఆయిల్లో. చూసారు కదా, తర్వాత వాటర్ పోసేసుకుందాము. ఒక గ్లాస్ రైస్కి నేనైతే గ్లాసున్నర వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది మామూలుగా కలిపేసుకుందాము. దీంట్లో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. అది ఆప్షన్ అనమాట. మన ఇష్టం. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే, ఏ టేస్ట్ కావాలంటే ఆ మసాలాలు వేసుకోవచ్చు. చూసారు కదండి, నేనైతే ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను.
మనకు స్పైసీగా ఉండాలి కాబట్టి మనం తినగలిగినంత స్పైసీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అన్నమాట. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి మనకు రైస్ అనేది దగ్గర పడుతుంది కదా, ఇంకొకసారి మధ్యలో కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడైతే నేను సాల్ట్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు వేసుకోవచ్చు తక్కువ ఉంటే. ఇంకా అన్నం ఉడికిన తర్వాత ఏమీ చేయలేమండి. టేస్ట్ అనేది మనకు సాల్ట్తోనే వస్తుంది కాబట్టి అది అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి అన్నమాట. తర్వాత నేను వేయించుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి పెట్టేస్తున్నాను. మూత పెట్టేసుకొని మంచిగా మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్ అండి. రైస్ అనేది అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా మెత్తగా కాలేదు, ఖరాబ్ అవ్వలేదు అనమాట. అంటే మెత్తగా అయ్యి ఖరాబ్ అవ్వడం అట్లాంటిది ఉంటుంది కదండి, అది ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారు కదా, ఎగ్స్ కూడా మంచిగా ఉడికినాయి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి. చూడండి ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. మనకి బిర్యానీ, పులావ్ ఇలాంటివి తినాలి అనిపించినప్పుడు, నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే కూరగాయలతోటి, ఎగ్స్ ఉంటే ఎగ్స్ తోటి, కూరగాయలు ఉంటే కూరగాయలతోటి ఇలా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో పెరుగు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి దీంట్లో గ్రేవీ కర్రీస్ అలాంటివి ఏమీ అవసరం లేదు, ఉట్టిగా తిన్నా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మనకి తినాలి అనిపించిన ప్రతిసారి ఇంట్లో ఉన్న వాటితోటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా తినేయచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇలాంటివి చేసుకొని తింటే మనకు నాన్ వెజ్ చేసుకొని తినాలి అని కూడా ఆలోచన రాదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా ఆనియన్తో సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదా, బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.